కన్నడ బిగ్ బాస్లో ఉత్తరాయణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటితో మొదలైంది, ఇవాళ అది కంటిన్యూ అయింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఉత్తరం ఇంత పని చేస్తుందా? ఉత్తరం కేవలం దూరం ఉన్న వాళ్ళని కలుపుతుంది, సమాచారాన్ని అందవేస్తుంది, వ్యవహారం నిమిత్తం, ఆర్య వ్యవహారాల నిమిత్తం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి అన్న విషయం వరకే మనం పరిమితమైపోయామే కానీ ఉత్తరం అనేది ఒక ఎమోషనల్ థింగ్ అనేటువంటిది చాలామందికి ఈ తరం వాళ్ళకు బహుశా అది తెలిసి ఉండకపోవచ్చు. కారణం ఒకటే, ఎందుకంటే మనం ఉత్తర దశను దాటి బయటికి వచ్చేసాం. ఇప్పుడంతా మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. ఏదున్నా అఫిషియల్ లెటర్సే కానీ అనఫిషియల్గా ప్రేమపూర్వకంగా లేదు అంటే ఆశీర్వాదపూర్వకంగా ఉత్తరాలు లేవు, ప్రేమ లేఖలు లేవు. తల్లి బిడ్డల గురించి రాసే ఉత్తరం కానీ, అన్న తమ్ముడు గురించి రాసే ఉత్తరం కానీ, అక్క చెల్లి గురించి రాసే ఉత్తరం కానీ, నాన్న వేరే వాళ్ళకి రాసే ఉత్తరం కానీ, ఇవన్నీ మనకు లేవు. ఈ ఉత్తరాలు అనేది మాయమైపోయిన తర్వాత మనకు భావ వ్యక్తీకరణలోన ఫాస్ట్నెస్ పెరిగిందేమో, అంటే ఏంటి, వేగం పెరిగిందేమో కానీ స్పష్టత కరువయ్యింది, ఎమోషన్ కరువయ్యింది. స్పష్టత కంటే కూడా ఎమోషన్ కరువయ్యింది. మనం ఏదైనా కూడా కట్టే కొట్టే తెచ్చే అనే లెక్క ప్రకారం 3 ముక్కల్లో చెప్పడమే అలవాటు చేసుకున్నాం. టెస్ట్ మ్యాచ్లు అంటే మనకు మొహం మొత్తిపోయింది. T20 మ్యాచ్లు అంటే మనకు ఇష్టం. 3 గంటల సినిమాలు వెనుకైపోయాయి. 1 గంట సినిమా చూస్తే చాలరా నాయన అనుకునేటట్టు ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ అనుకున్నప్పుడు ఉత్తరం అనేది మన ఊహకు కూడా అందనటువంటి ఒక ఎమోషనల్ థింగ్ అనేది చాలామందికి ఈ సీజన్ చూసిన తర్వాత అర్థమై ఉంటుంది. ప్రతి సీజన్లో కూడా ఉత్తరాలు వస్తుంటాయి. ఉత్తరం వచ్చినప్పుడు చూడండి, లోపల ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మన తరానికి చెందిన వాళ్ళే, సమకాలీనులే. ఎవరు కూడా బామ్మలు లేరు, పురా వ్యక్తులు లేరు. అందరూ కూడా ఈ తరం వ్యక్తులు. కొంతమంది జనరేషన్ వాళ్ళు కూడా, జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఉత్తరం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అందరినీ ఎమోషన్తో కట్టిపడేసింది. నిన్న ధనుష్ కళ్ళెంబడి నీళ్లు పెట్టుకున్న వ్యవహారం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నిన్న అభిషేక్ వెక్కి ఏడ్చిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవాళ కూడా సేమ్ థింగ్ హ్యాపెన్. ఇక్కడ ఏంటంటే ధృవంత్, ఆ తర్వాత చంద్రప్రభ, మాడు, వీళ్ళు ముగ్గురికి అంటే ఈ కేవలం ఉత్తరం చూడండి. ఇప్పుడు టాస్కులు ఏమి లేవు. టాస్కులు లేనప్పుడు మళ్ళీ నామినేట్ అయిన వాళ్ళని ఎలా సేవ్ చేయాలంటే దానికి ఉత్తరం అనేటువంటి ప్రక్రియ పెట్టారు. ఎవరికైతే ఉత్తరం అందుతుందో ఉత్తరంతో పాటు వాళ్ళకు ఇమ్యూనిటీ కూడా అందుతుందన్నమాట. సో ఈ విధంగా మొట్టమొదటి ఈ ముగ్గురిని లోపలికి పిలిచి వాళ్ళ ముగ్గురికి ఆ ముగ్గురికి ఒకటి అనౌన్స్ చేస్తారు. మీ ముగ్గురికి 3 ఉత్తరాలు వచ్చాయి మీ ఇళ్ళ నుంచి. అయితే మీలో ఒక్కరికి ఈ ఉత్తరం అందుతుంది. ఉత్తరం అందుకున్న వాళ్ళు సేఫ్ అవుతారు, మిగిలిన 2 నామినేట్ అవుతారు. లేదు, ఉత్తరం ఎవరికి అందుకోవడం ఇష్టం లేని వాళ్ళు వేరే వాళ్ళకు ఉత్తరం ఇవ్వచ్చు. ఎవరికైతే ఉత్తరం ఇస్తారో తీసుకున్న వాళ్ళు సేఫ్ అవుతారు, ఇచ్చిన వాళ్ళు నామినేట్ అవుతారు అని. సో ఇక్కడ ముగ్గురు ఏకాభిప్రాయంతో చెప్పాలి. ఒకరు ఒక మాట, ఇంకొక మాట అని చెప్పడానికి. ఇప్పుడు ఏకాభిప్రాయం అనేటువంటి దగ్గర చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. గతంలో మనం చూసాం, స్టూడెంట్ ఆఫ్ ది వీక్గా అనౌన్స్ చేయడానికి, రషికను అనౌన్స్ చేయడానికి గిల్లి ఏకాభిప్రాయంగా కలవకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటో మనం చూసాం. ఇక్కడ మళ్ళీ ఏకాభిప్రాయం కుదురుతుందో లేదో అనుకున్నప్పుడు వాళ్ళ ముగ్గురు లాన్లో వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు అక్కడ ధృవంత్ చెప్పిన మాట నాకు చాలా అద్భుతం అనిపించింది. కొన్ని సందర్భంలో ధృవంత్ సరే, మళ్ళీ ఆయన చూసే కళ్ళకు త్యాగమూర్తిలాగా ఏదో అది ఇది మాట్లాడుతున్నట్టుగా అనిపించవచ్చు కానీ, బట్ దిస్ టైం అంటే ఈ ఒక్కొక్క రోజు ఈ ఉత్తర పర్వంలోన ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు హీరోగా మెరిసిపోతుంటారు. నాకు ఈ రోజు మటుకు ధృవంత్ చాలా ఎత్తున కనిపించాడు. కారణం ఏంటంటే ఆయన అనలైజ్ చేశాడు చక్కగా. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే మా చంద్రప్రభకు చెప్తాడు, చంద్రప్రభ మీకు నాకు అంటే నాకైతే ధైర్యం ఉంది. నేను నామినేట్ అయినా కూడా నేను మళ్ళీ దీని నుంచి బయటపడగలన ధైర్యం నాకుంది. మీకు ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉంటే చూడండి, నాకు ఎవరు లేరు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఏం కాలేదు. మీకు పెళ్లి కాలేదు. నాకు మా అన్ననో మా తమ్ముడో మా అమ్మనో ఉత్తరం రాయాలి. మీకు రాస్తే మీ అక్కగారు ఉత్తరం రాయాలి. కానీ మాడు పరిస్థితి అలా కాదు. ఆయన హిస్ ఫీలింగ్ లో, ఆయన కాస్త లోగా ఫీల్ అవుతున్నాడు. ఆట ఆడుతున్నాడు కానీ ఇంకా మాటలు వెనకబడుతున్నాడు. ఆయన ఇప్పుడు పికప్ కావాలి. ఆయన పికప్ కావాలంటే ఆయనకు ఒక బూస్ట్ కావాలి. ఆయనకు పెళ్ళాం ఉంది, బిడ్డ ఉన్నారు.
ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఆయనకు పర్సనల్ లైఫ్ ఉంది. ఆయన ఉత్తరం ఆయనకు రావడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ నాకైతే అనిపిస్తుంది. ఈ ఉత్తరం వల్ల ఆయన ఆట మరింత గేరప్ అవుతుంది, ముందుకు వెళతాడని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పండి. చంద్రప్రభు ఒక మాట అంటాడు, నిజమే, ఆయనకు కుటుంబం ఉంది, మనకు కుటుంబం లేదు. కేవలం ఉత్తరం అంటే కనుక లక్షణంగా తీసుకోండి ఇవ్వచ్చు. ఉత్తరంతో పాటు ఇమ్యూనిటీ కూడా ఉంది కదా, మళ్ళీ అది ఎలా? ఇమ్యూనిటీ చూసి మనం పోగొట్టుకోలేము కదా అని ఆలోచిస్తాడు. ఆలోచించి సరే ఏదైతే అయింది తీసుకుంటాడు. అక్కడికి వాళ్ళు అంటారు, అన్న ధృవంత్ అయితే ఒప్పుకున్నాడు, మళ్ళీ మీరు చూడండి, మీరు ఆలోచించండి, నాకేం అభ్యంతరం లేదు, నేను తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ మీరు ఆలోచించండి అంటే లేదు నువ్వు తీసుకో అంట. సో ఇద్దరు ఒక మాట పైన వచ్చిన తర్వాత మాళుకు ఉత్తరం ఇచ్చేస్తారు. మాళు ఆ ఉత్తరం తీసుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన 2 ఉత్తరాలు తీసుకొని పోయి ట్రాష్ కింద చించి పడేసేప్పుడు, టార్న్ చేసేటప్పుడు మిషన్లో పడేస్తే అది ముక్కలుగా కింద పడిపోతూ ఉంటుంది. దట్ సీన్ వెరీ 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 పెయిన్ఫుల్. అసలు ఎంత బాధపడతాడంటే చంద్రప్రభు అయితే ఎంత బాధపడతాడు. ఆ తర్వాత ధృవంత్ ఎక్కువగా కదిలిపోడు, కానీ చంద్రప్రభు కదిలిపోతాడు. అసలు వీళ్ళిద్దరి ఉత్తరాలు స్ట్రాష్లో వేయడానికి మాళ్ళు వెక్కి చిన్న పిల్లవాళ్ళలాగా ఏడుస్తాడు. అలా ఏడ్చినప్పుడు అక్కడ రఘు, ఆ తర్వాత అశ్విని అదే అంటారు, ఇది చూడటం చాలా కష్టం. ఉత్తరాలు వస్తాయి, తీసుకుంటారు, చదువుతారు, రాని వాళ్ళు నామినేషన్ ఉంటారు, వచ్చిన వాళ్ళు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ ప్రాసెస్ ఓకే. బట్ రాని వాళ్ళ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుంది కదా, నిజంగా చాలా గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఫీల్ అయింది. మాడు అయితే చివరికి చంద్రబాబు కాళ్ళు మొక్కడానికి పోతాడు, అన్నా నన్ను క్షమించు అని. జాన్వి అదే అంటుంది, ఈ ఎంత స్వచ్ఛమైన మనసు కదా మాడుది, అతను చెయ్యి వణుకుతుంది. లెటర్ పెట్టేటప్పుడు ట్రాష్లోన ఆయన చెయ్యి వణుకుతుంది, ఆయన కళ్ళెంబడి నీళ్లు చిన్న పిల్లవాళ్ళ ఏడ్చాడు. అంటే చూసేవాళ్లకు, అంటే బయట నుంచి చూసేవాళ్లకు ఇది డ్రామా అనిపించవచ్చు, మనం ఏం చేయలేం, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఎమోషన్ ఎప్పుడు కూడా ట్రూగా ఉంటుంది, దాన్ని మనం డ్రామా అని అనుకోలేం కదా. ఇక్కడ మటుకు నాకెందుకు మాడు రియాలిటీగా ఆయన కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకున్నాడు. అట్ ది సేమ్ టైం ధృవంత్ అండ్ ప్రభా వీళ్ళిద్దరూ కూడా వర్త్వైల్గా మాడుకు సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ మీకు గమ్మత్ విషయం చెప్పనా, వీళ్ళిద్దరూ ఏమనుకుంటుంటారు బహుశా అంటే మాడుకు ఓటింగ్ తక్కువ వస్తుంటుంది, హీఈస్ ఇన్ డేంజర్ జోన్ అని. నో, ఆయన చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. ఉత్తర కర్ణాటక ప్రజలందరూ ఆయన వెంట నిలబడుతున్నారు. ఈవెన్ ఓటింగ్ పర్సంటేజ్లు చూసుకుంటే కూడా హీఈస్ 2nd or 3rd పొజిషన్, 3rd పొజిషన్లో ఉన్నాడు అతను. కానీ 6th పొజిషన్లోనో 7th పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే పాపం వీళ్ళిద్దరే. కానీ వీళ్ళిద్దరు ఇంట్లో ఏమనుకుంటున్నారంటే మాడు డేంజర్ పొజిషన్లో ఉన్నాడేమో, అతను సేఫ్ కానీ. మాడు డేంజర్ పొజిషన్లో లేడు, అదైతే వాస్తవం. ఇది వీళ్ళు ముగ్గురికి సంబంధించింది. ఆ తర్వాత ఏమవుతుందంటే రిషాకు వస్తుంది, రిషాకు ఛాన్స్ వస్తుంది. రిషాకు ఏమని చెప్తారంటే, ఇంకో చోట ఏంటంటే 9 ఉత్తరాలు ఒక చోట ఉంటుంది, ఒక ఉత్తరమే ఒక చోట పెట్టి పోతాడు పోస్ట్ మ్యాన్. అప్పుడు రిషాకు చెప్తారన్నమాట, నిన్న మిమ్మల్ని ఇంట్లో ఉండే దాదాపు సగం మంది సభ్యులు నామినేట్ చేశారు, ముఖానికి మసి పూసి మళ్ళీ నామినేట్ చేశారు. ఇప్పుడు అక్కడ 9 ఉత్తరాలు ఉన్నాయి, అందులో 7 మిమ్మల్ని నామినేట్ చేసిన వాళ్ళే ఉన్నారు. యువతల మీ ఉత్తరం ఉంది, చాయిస్ ఇస్ యువర్స్. మీ ఉత్తరం తీసుకుని మీరు ఇమ్యూనిటీ సాధిస్తారా? మీ ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం మీరు ఇమ్యూనిటీ సాధిస్తే ఇద్దరు ఉత్తరాల్ని చించి పడేయాల్సి ఉంటుంది. లేదు, మీరు ఏ ఒక్కరికైనా అవకాశం ఇస్తే కనుక మిగిలిన 2 మీతో పాటు ఇంకొక ఉత్తరాన్ని చించి పడేయాల్సి ఉంటుంది, మీరు ఇమ్యూనిటీ కోల్పోతారు. ఇక్కడ రిషా ఆలోచించి లేదు, నేను ఈ ఉత్తరం తీసుకుంటాను. ఎందుకంటే ఆమె వైల్డ్ కార్డుగా వచ్చింది, పెద్ద ఎమోషన్స్ ఏమి ఉండవు. కాకపోతే ఆమె నిన్న ఇంటితో మొహం మత్తిపోయింది. ఆమెకు అంతమంది మొహానికి మసిపూసి నామినేట్ చేసినప్పుడు దాన్ని తీసుకోలేకపోయింది అనమాట, చాలా కుంగిపోయింది ఆమెకు రియల్ బూస్ట్ ఇప్పుడు ఆమెకు కావాల్సింది. సో ఇంతమంది నామినేట్ చేశారు, నేను ఇక బయటికి వెళ్ళిపోతాను అనుకున్న సమయంలోన ఆమెకు ఇమ్యూనిటీ దొరికింది, ఇంటి రూపంగా, ఇంటి వాళ్ళు ఇచ్చిన ఉత్తరం రూపంగా. అట్ ది సేమ్ టైం ఉత్తరం కూడా వచ్చింది, డబల్ ధమాకా అనమాట. సో ఆ ఉత్తరం తీసుకునేది. మిగిలిన ఇద్దరిని నామినేట్ చేస్తారు అన్నప్పుడు ఆమె సూరజ్ పేరు తీసుకుంటుంది. సూరజ్ పేరు ఎందుకు తీసుకుంటుందంటే, సూరజ్ నామినేట్ చేసేటప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం వైల్డ్ కామెంట్ ఆన్ రిషా.
రిషా పైన వైల్డ్ కామెంట్ చేసి నామినేట్ చేస్తాడు, ముఖానికి మసిపూస్తాడు. ఆమె అదే అనుకుంటుంది. వైల్డ్ కార్డుకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను చూసిన సూరజ్ వేరు, ఇప్పుడు సూరజ్ వేరు. సూరజ్ ఇలా ట్రస్ట్ బ్రేక్ చేయడం నేను తీసుకోలేకపోయానని అప్పట్లోనే అనిందాన్ని. సో దాంతో ఏం చేసిందంటే సూరజ్ ఉత్తరాన్ని తీసుకుని నెక్స్ట్ ఉత్తరం వచ్చి స్పందన. మళ్ళీ వీళ్ళిద్దరికి మొదటి నుంచి కూడా బయటనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందా, స్నేహం చెడి ఉందా, వీళ్ళిద్దరు రైవల్సో మాకు అర్థం కావట్లేదు. కానీ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు. ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకుంటూనే ఉన్నారు. సో స్పందన లెటర్ కూడా తీసుకుంటుంది. ఈ 2 లెటర్లు ట్రాష్ చేసిన తర్వాత స్పందనకు వాళ్ళిద్దరికీ కనీసం సారీ చెప్పదు. మాಳು కాళ్ళు మొక్కాడు చంద్రప్రభది. అయితే రిషా వీళ్ళిద్దరికి ఎవ్వరికి మాట మాత్రంగా కూడా సారీ అంటూ చెప్పాలి. పైగా ఏమనింది, ఎస్ ఐ గాట్ ఇట్ అనింది. ఆ కసి కనిపించింది మొహంలోన. ఇంతమంది నన్ను నామినేట్ చేసి ఇంటి నుంచి బయట పంపించాలని కుట్ర పనితే కూడా నాకు కుటుంబం అండగా నిలబడింది. బిగ్ బాస్ నన్ను రక్షించాడు, నాకు ఇమ్యూనిటీ వచ్చింది అని సంబరపడిపోయిందన్నమాట రిషా. సో అప్పుడు కావ్య వచ్చి అడుగుతుంది వాష్రూమ్. అవును నిజమే, నువ్వు వాళ్ళిద్దరిని లెటర్ తీసేసుకున్నావు, వాళ్ళని నామినేషన్లో ఉంచావు, నీవు ఇమ్యూనిటీ సంపాదించుకోవడంలో ఏ ఇబ్బంది లేదు. బట్ కారణాలు చెప్పాలి కదా, వాళ్ళు కనీసం ఒక సారీ చెప్పింటే బాగుండేది అంటే, సూరజ్ విషయంలో నేను సారీ చెప్పను నేను, ఎందుకంటే నా ట్రస్ట్ బ్రేక్ చేశాడు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే స్పందనకు మొదటి నుంచి కూడా తాను నాటకాలు ఆడుతూ వచ్చిందని నా నమ్మకం. ఇప్పుడు నేను సారీ చెప్తే అది రిసీవ్ చేసుకుంటారా లేదా అని కూడా నాకు డౌట్ ఉంది. పైగా నాకు సారీ చెప్పాలని కూడా లేదు అని చెప్పేస్తుంది. అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే సూరజ్కు ట్రిగ్గర్ అవుతుంది. సూరజ్కు ట్రిగ్గర్ ఎందుకు అయిందంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చే లెటర్ని పట్టుకొనేసింది. నంబర్ 1 పాయింట్. ఎందుకు ఇలా చేసింది అని ఏదో ఒక కామెంట్ చేస్తూ లాన్లో అందరూ కూర్చొని ఉంటారు. వచ్చి కూర్చుంటారు, ఎదురుగా గిల్లి ఉంటాడు, అందరూ ఉంటారు. ఈమె సోఫా పైన కూర్చొని ఉంటుంది, వచ్చి పక్కన కూర్చొని ఏదో కామెంట్ చేయగానే ఈమెకు ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ ఒక గిల్ట్ ఉంది, నేను నామినేట్ చేసేసాను కదా అని. సో ఇక్కడ వచ్చి కూర్చోగానే సరే వచ్చి కూర్చోగా ఇంకా వెళ్ళు, ఇంకా చెప్పావు కదా ఇంకా వెళ్ళు ఉంటుంది. నేను చూశాను, నేను చేశానంటే చెప్తుంది, ఇదిగో చూడు, కళ్ళనన్నా నమ్మబోదాగలి మళ్ళన నమ్మరాదు, దొంగనైనా నమ్మొచ్చు కానీ ఏమార్చేవాడిని మాత్రం నమ్మరాదు అని కన్నడలో ఒక పొడుపును, ఒక సామెతను వదులుతుందనమాట. కళ్ళనైనా నమ్మొచ్చు కానీ మళ్ళా అంటే మోసం చేసేవాడు, ఏమార్చేవాడు, మాట మార్చేవాడు, ఒకప్పుడు ఒకలా ఉండి ఇంకొప్పుడు ఇంకో ఊసరవెల్లిలా ఉండేవాడిని మాత్రం నమ్మకూడదు అని ఈ మాట అనేసి కళ్ళనైనా నమ్మొచ్చు అని ఎవరిని చూసి చెప్తుంది, గిల్లిని చూసి చెప్తుంది. అక్కడ కావ్య దగ్గర కూడా అది చెప్తుంది, నేను గిల్లి పేరు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆమెను ఎక్కువగా టీస్ చేసేది, ఆమెతో అధికంగా గొడవ పడింది, ఆమెను నోటుకు వచ్చినట్లు మాట్లాడింది, గిల్లిని కూడా ఈమె కచడా గుజరి అని మాట్లాడింది. వీళ్ళిద్దరి మధ్య ఇంత వాగ్యుద్ధం జరిగినప్పుడు అతని పేరే తీసుకుంటుంది అని అనుకున్నారు అందరూ. దానికి ఆమె ఏం చెప్తుంది తెలుస్తున్నా, గిల్లి ఎంత నన్ను అన్నా, నేను గిల్లిని ఎంత అన్నా ఏదో స్పోర్టివ్గా ఉంది, అతన్ని నేను అంత సీరియస్గా తీసుకోదలుచుకోలేదు, తీసుకునేటువంటి విషయం కానే కాదు. నాకు స్పోర్టివ్నెస్ ఉంది, గిల్లీ దగ్గర నాకు స్పోర్టివ్నెస్ ఉంది, కానీ సూరజ్ దగ్గర నాకు ఆ కంఫర్ట్ లేదు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఇదే సూరజ్కు ట్రిగ్గర్ అయ్యేది. అరే నేను నామినేట్ చేసేటప్పుడు నా మాట ఒకటి చెప్తే తాను నా అమ్మ నుంచి వచ్చిన ఉత్తరాన్ని తీసేసుకుంది, నా ఇమ్యూనిటీని లాగేసుకునింది. ఎవరైనా ఇమ్యూనిటీని ఇప్పుడు తన ఇమ్యూనిటీని ఇవ్వాలి అంటే అది అంత సులువైన విషయం కాదు. ఏదో ఒక ధ్రువంత లాంటి వాళ్లకు, ధనుష్ లాంటి వాళ్లకు సాధ్యపడుతుంది, కానీ అందరికీ సాధ్యపడదు. రఘు కూడా ఇప్పుడు రఘుకు ఉత్తరం వస్తుంది, ఇద్దరు అది మళ్ళీ మీకు చెప్తాను. రఘు కూడా చాలా కూల్గా తన లెటర్ తను తీసేసుకున్నాడు, కాక్రోచ్ను నామినేట్ చేసి పడుకోబెట్టాడు అంతే, ఇంకా వేరేది ఏం ఆలోచించలేదు. సో ఇక్కడ ఏంటంటే ఆ మాట అన్న తర్వాత ఇద్దరి మధ్య దాదాపు ఒక 5-6 నిమిషాల పాటు పెద్ద యుద్ధమే జరుగుతుంది. అతను కిచెన్ రూమ్లో ఉంటే ఆమె దగ్గరకు వచ్చి కిచెన్ దగ్గర వచ్చి అడుగుతాడు, నువ్వు నన్ను ఊసరు వెళ్ళి అన్నావు, మళ్ళా అని అన్నావు, ఎలా అన్నావు, నీ దగ్గర ఏం కారణాలు ఉన్నాయి, అంత పెద్ద స్టేట్మెంట్ కెమెరా చూస్తుండగా నేషనల్ టెలివిజన్లోన నువ్వు ఆ మాట అన్నావు, ఏ విధంగా అన్నావు, నీ మాట వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, నేనేమంత ఊసరవిల్లిగా రంగులు మార్చాను, నువ్వు నాకు చెప్పాలి అంటే నాకు అనిపించింది నువ్వు నా ట్రస్ట్ బ్రేక్ చేసావు, అది నా ఒపీనియన్, నీ ఒపీనియన్ అంటే నీ ఇంట్లో పెట్టుకో, ఇక్కడ ఎందుకు చెప్పావు, అందరితో ఎందుకు చెప్పాడు, నా ఇష్టం గురు, నేను చెప్తాను, నీ ఇష్టం వచ్చిన నువ్వు చెప్పడానికి వీల్లేదు అంటే నా ఇష్టం, నేను చెప్తా, ఇది నా ఒపీనియన్,
నువ్వు తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఒపీనియన్ విసిరేసి తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు అంటే కుదరదమ్మాయి. నువ్వు కారణం చెప్పి తీరాల్సిందే. కారణం ఉందా లేదా? అకారణంగా నా పైన ఎలా నిందలు వేస్తావు, ఎలా నన్ను బ్లేమ్ చేస్తావు? ఈ బ్లేమ్ గేమ్ నా దగ్గర కుదరదు, అది ఇది అని ఇంకా ఒక్కరికొకరు ఇంకా గట్టిగా కేకలు వేసుకుంటుంటే రష్గా వచ్చి సర్దడానికి చూస్తుంది, కావ్య వచ్చి సర్దడానికి చూస్తుంది, వీళ్ళిద్దరూ వచ్చి గుంపుగా చంద్రప్రభ ఇంతమంది వచ్చి సర్దడానికి ప్రయత్నించే చివరికి రఘు వచ్చి సూరజ్ని పిలుచుకుని పక్కన పిలుచుకుని వెళ్తాడు. ఏ సూరజ్, నువ్వు అట్లా మాట్లాడదా, నువ్వు ఎందుకు మాట్లాడుతావు నువ్వు అంటే, అట్లా కాదు రఘు, ఇలా చేస్తారండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. నీ క్యారెక్టర్ అది కాదు, నీకు అది సూట్ కాదు, నువ్వు ఎందుకు మాట్లాడుతావు చెప్పు. బీ సైలెంట్, బీ కూల్. జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది కదా, ఇంకెందుకు మాట్లాడతావు దాని గురించి అని ఇది చేసిస్తారనమాట. సో అక్కడ చాలా పెద్ద గొడవ, అసలు ఎంత పెద్ద గొడవ అంటే అంత పెద్ద గొడవ జరుగుతుంది. ఇదే విషయం మళ్ళీ తీసుకువెళ్ళి అశ్విని దగ్గర, ధ్రువంత్ దగ్గర కూడా, ఇప్పుడు ధ్రువంత్ దగ్గర బాగా మాట్లాడుతుంది రిష. చూడండి, మొట్టమొదటి ధ్రువంత్కు రిషకు మధ్య పెద్ద గొడవలు పడేవి, ఒకరంటే ఒకరు పడేది కాదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోయారు. వీళ్ళిద్దరికి కామన్ శత్రువు ఇప్పుడు అశ్వినికి, రిషాకు, ధ్రువంత్కు కామన్ ఎనిమీ ఎవరు అంటే కనుక మళ్ళీ రక్షిత సెట్ అయిపోయింది. ఎట్లా ఈక్వేషన్స్ ఎట్లా మారుతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకుంటే మజా అనిపిస్తుంది. ఒక ఉత్తరం స్నేహాన్ని పెంచుతోంది, శత్రుత్వాన్ని పెంచుతోంది. బిగ్ బాస్ వేసిన ప్లాన్ మామూలు ప్లాన్ కాదు, అద్దిరిపోయే ప్లాన్ వేశాడు. అసలు కొంపకు నిప్పంటించేశాడు ఒకవైపు. చూడండి, ఒకవైపు ఏమో త్యాగమూర్తులు ఉన్నారు, వాళ్ళ స్నేహం బలపడిపోయింది. అభిషేక్ నేను ధనుష్ని ఏమన్నాడు, నువ్వు ఒక స్నేహితుడే దొరికావు అనుకున్నావు, కానీ నాకు ఒక బ్రదర్ దొరికినట్టు అయ్యింది అని. ఇవాళ మాళ్ళు కాళ్ళకు నమస్కారం చేసేసాడు చంద్రప్రభకు, ఆ తర్వాత ధ్రువంతకు. ఆయన దృష్టిలో వాళ్ళిద్దరూ ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంటారు. మరోవైపు రిష, వీళ్ళిద్దరి దృష్టిలో సూరజ్, ఆ తర్వాత స్పందన దృష్టిలోన అట్టడుగున మరుగుజ్జు కంటే అది నాకు. కాకపోతే ఈమె బదలా తీసుకునింది అంతే. షీ టుక్ రివెంజ్, ఎస్పెషల్లీ ఆన్ సూరజ్. రివెంజ్ తీసేసుకునింది. నన్ను ఇంతలా చేస్తావా నువ్వు, తీసుకొని రివెంజ్ తీసేసుకునింది. అంతేకాదు, ఇంతమంది నన్ను నామినేట్ చేస్తారా, ఇంట్లో ఉండే సగం మంది నన్ను నామినేట్ చేస్తారు, తీసుకోండి. బిగ్ బాసే నన్ను ఇమ్యూనిటీ ఇచ్చేశాడు, ఇప్పుడు మీరేం చేయగలరు, నన్ను పంపించడం అంత ఈజీ కాదు గురు అని కూడా ఆమె అంటుందన్నమాట. ఇది చాలా అంటే చూసేందుకు చాలామందికి ఏందబ్బా ఇలా, బట్ రిషాస్ ఈజ్ ఎక్స్టెంపోర్గా కనిపిస్తుంది నాకైతే. ఉండాలి బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి పీసులు ఉండి తీరాలి, ఉంటేనే మనకు మజా దొరుకుతుంది. సూరజ్ కూడా కాముగా వచ్చినప్పుడు ఉన్నంత కంపోజ్గా, వచ్చినప్పుడు ఉన్నంత గంభీరంగా ఇప్పుడు లేడు. ఐస్ బ్రేక్ అయిపోయింది. చూడండి, బిగ్ బాస్ హౌస్లోన నటించడానికి పోతే కుదరదు. కెమెరా ముందు నువ్వు ఒకరోజు నటించవచ్చు, 2 రోజులు నటించవచ్చు, బట్ నాట్ ఆల్ ది డేస్. సో అక్కడ అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే రఘు అండ్ కాక్రోచ్ సుధీర్, వీళ్ళిద్దరికి ఏం చేస్తారంటే గార్డెన్ ఏరియాలోనూ ఒక 30-40 ఎన్నలప్పులు పడి ఉంటాయన్నమాట. ఆ ఎన్నలప్పుల్లోన మీ ఇద్దరికి సంబంధించిన ఉత్తరం ఉన్నటువంటి ఎన్నలపు ఏదో ఒకటి ఉంటుంది. మీ ఉత్తరం దొరికినప్పుడు మీరు దాన్ని చూపిస్తే కనుక ఆ ఉత్తరం మీదవుతుంది. అంటే ఫస్ట్ రఘుకే దొరుకుతుంది. వాళ్ళిద్దరు వెతుకుతుంటారు, టీవీలో కనిపిస్తుంటుంది, మిగిలిన వాళ్ళందరూ లోపల ఉంటారనమాట. సో ఉత్తరం రఘుకు దొరుకుతుంది. రఘు చూడండి చాలా కూల్గా, రఘుకు కూడా ఇదే చెప్తారు బిగ్ బాస్, ఆ ఉత్తరం మీరు తీసుకుంటే మీ ఉత్తరంతో పాటు మీకు ఇమ్యూనిటీ వస్తుంది, లేదా మీరు కాక్రోచ్ సుధీర్కి ఇచ్చేస్తే కనుక మీకు ఇమ్యూనిటీ రాదు, ఆయనకి ఇమ్యూనిటీ వస్తుందంటే రెండో మాట మాట్లాడకుండా చాలా కూల్గా ఈ ఉత్తరం నేను తీసుకుంటాను. రఘుకు చాలా స్పష్టత ఉంది అబ్బా. ఈవెన్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా గేమ్ ఆడేటప్పుడు అక్కడ ముగ్గురు పిలిచినప్పుడు చెప్పారు ఏమని, ఒకవేళ మీరు అంటే మీ టీం ఓడినా గెలిచినా మీరు క్యాప్టెన్ కంటెండర్గా ఉండిపోవాలి అనుకుంటే కనుక యాక్సెప్ట్ చేయండి పవర్ని. ఇది యాక్సెప్ట్ చేస్తే మీ టీం మొత్తం అవుట్ ఆఫ్ ది రేస్ ఉంటుందంటే రెండో మాట మాట్లాడకుండా నాకు క్యాప్టెన్షిప్ కావాలి, నేను కంటెండర్ అవుతాను అన్నారు. క్యాప్టెన్ అయిపోయారు కూడా. సో ఆయన వైల్డ్ కార్డ్గా వచ్చాడు, పైగా చాలా ప్రాక్టికల్గా ఆడుతున్నాడు. ఆయన ఎమోషన్ కావట్లేదు, కామ్గా ఉంటున్నాడు, కూల్గా ఉంటున్నాడు, ఎప్పుడు ఆడాలో అప్పుడు ఆడుతున్నాడు అంతే. ఆడేటప్పుడు తన పర్ఫార్మెన్స్ తను చూపించేస్తున్నాడు. హీఈస్ గుడ్ గై, కరెక్ట్గా ఉన్నాడు ఆయన. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు కూడా చూడండి, లెటర్ మీరు తీసుకుంటారో లేదా ఆలోచించండి అంటే గంటల తరబడి ఆలోచించడం అది ఏమీ లేదు. సింపుల్గా లెటర్ తీసుకున్నాడు, ఈ లెటర్ నేను తీసుకుంటున్నాను. సుధీర్ లెటర్ తెచ్చాడు, ట్రాష్లో పడేశాడు, తర్వాత సారీ అని చెప్పేసాడు, వెళ్ళిపోయాడు అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు.
నో డ్రామాస్, నో ఎమోషనల్ డ్రామా. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కంప్లీట్ మెటీరియలిస్టిక్ అప్రోచ్ అనమాట. ఇది కూడా బిగ్ బాస్కి కావాల్సినటువంటి క్వాలిటీ అనమాట. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోదు కదా, అటు ఇటుగా రెండు ఉంటేనే తప్పు. ఒకప్పుడేమో ఎమోషనల్గా ఉంటే ఇంకొకసారి మెటీరియలిస్ట్గా ఉంటేనే మనకు వచ్చేది ఇబ్బంది అంతా కూడా. సో ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలోనే కావ్య ఆ తర్వాత గిల్లి మధ్య సంభాషణ జరుగుతుంది. మా ఇద్దరి మధ్య వస్తే ఎలా ఉంటుంది, వచ్చేదే వాళ్ళిద్దరి మధ్య. బిగ్ బాస్ తెలియదా ఏంటి? మా ఇద్దరి మధ్య వస్తే లెటర్ నువ్వు వదిలిపెడతావా అంటే నువ్వు వదిలిపెడతావు అంటే ఇద్దరు మాట్లాడుతుంటే అక్కడ గిల్లి అంటాడు, లేదు లెటర్ నువ్వు వదిలిపెట్టు నువ్వు ఏడుస్తుంటే వచ్చి నేను అలా సూరజ్ ఎట్లాగైతే రషికను గట్టిగా హక్ చేసుకుని నేను అది వేరే ఇది వేరే అంటుంది. చూసారా ఇక్కడ కావ్య కొంచెం సీరియస్ అయింది. ఏం చిక్కేది మాట్లాడుతున్నావు ఏంటి అని కేకలేసేస్తుంది అనమాట. సో షీఈ్ డ్రాయింగ్ లైన్స్, పర్ఫెక్ట్ లైన్స్ టు గిల్లీ అనమాట. నువ్వు తమాషే మిగిలిందేనైనా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయొద్దు అన్నట్టు. సో వీళ్ళిద్దరితో కూడా ఏదో రేపు రాబోతుంది. ఇక ఏంటంటే ఎపిసోడ్ చివరిలో ఏంటంటే రషిక, రక్షిత వీళ్ళిద్దరి ఉత్తరాలు ఉంటాయి. వాళ్ళిద్దరు లోపల ఉంటారు. ఇంటి వాళ్ళందరూ వచ్చి బయట నిలబడాలి. అందరూ ఏకాభిప్రాయంతో ఎవరు లెటర్ తీసుకోమంటే వాళ్ళు ఆ లెటర్ తీసుకోవాలి. వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏకాభిప్రాయం అనేది వస్తుందా? రాదు. రషిక, రక్షిత లెటర్ విషయంగా ఇల్లు రెండుగా ముక్కలైపోయింది, రెండుగా విడిపోయింది. ఆ రెండుగా విడిపోయిన వాళ్ళ మధ్య కాక ఎలా రేగింది, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో అది రేపటి ఎపిసోడ్లో మనం చూసుకుందాం. ఇదండి ఇవాళ ఎపిసోడ్. సో మొత్తానికి ఉత్తరం మాత్రం ఒక చిన్న కాగితపు ముక్క, 4 అక్షరాలు రాసినటువంటి కాగితపు ముక్క ఇంట్లో ఉన్న పెను తుఫాను రేపుతోంది. కొందరు కళ్ళలో నీళ్లు రప్పిస్తోంది, కొందరు గుండెల్లో మంటలు రేపుతోంది. అది ఉత్తర ప్రభంజనం అని మనం చెప్పవచ్చు. ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, రామదుర్గం మధుసూదన్.